హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు శాంసంగ్ పే మినీ గురించి చెప్పని అడిగారు. ఆయన పేరు వచ్చేసరికి నాగార్జున అనమాట. ఈయన శాంసంగ్ పే మినీ గురించి చెప్పమని అన్నారు. ఒకవేళ మీరు ఎవరైనా శాంసంగ్ పే ఫుల్ వర్షన్ గురించి అడుగుతుంటే కనుక ఆ వీడియో అనేది ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంది, కావాలంటే కనుక చూడొచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు బిక్స్పీ ఫుల్ వర్షన్ గురించి అని చెప్పి అడిగారు. నా దగ్గర శాంసంగ్ గెలాక్సీ A8 ప్లస్ మాత్రమే ఉంది, ఇది ఫుల్ వర్షన్ సపోర్ట్ చేయదు బిక్స్పీ అనేది. ఇందులో ఫుల్ వర్షన్ అయితే కనుక లేదు మనకి, అందుకని చెప్పి ఆ వీడియో అనేది రికార్డ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరిదాకా చూడండి. శాంసంగ్ పే మినీ గురించి కొత్త విషయాలు తెలుసుకోండి. ఏమైనా కనుక కొత్తగా యాడ్ అయితే కనుక మీకు కూడా తెలుస్తాయి. అలాగే ఈ వీడియోని చివరిదాకా చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A8 ప్లస్ ఒకటి, అలాగే నెక్స్ట్ J7 అనమాట, జ్యూస్ అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. ఇది ఓల్డ్ మొబైల్ అనమాట. దీంట్లో అయితే కనుక అప్డేట్ అనేది మార్ష్మెలోలో ఉంది. ఇది మనకి దీంట్లో శాంసంగ్ పే మినీ అనేది మొన్న మధ్యన అప్డేట్లో వచ్చింది. ఇదేమో శాంసంగ్ గెలాక్సీ A8 ప్లస్, ఇది నోగడ్ మీద రన్ అవుతుంది. దీంట్లో శాంసంగ్ పే ఫుల్ వర్షన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకు ఇప్పుడు ఫస్ట్ మీకు MST అనేది కంపల్సరీ ఉండాలి. మీకు J7లో అనేది MST అనేది లేదనమాట. అది ఎలా చెక్ చేసుకోవాలంటే *#0* అనేది ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ MST సెర్చ్ అని టెస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది, చూసారు కదా. ఇలాగ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. MST ఉంటే ఏమవుతుందంటే మీకు దీనికి అంటే శాంసంగ్ పే మినీకి MST ఉన్న మొబైల్కి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి NFC అనేది ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇందులో NFC ఉంది మనకి, అలాగే MST కూడా ఉంది. మీ దగ్గర మనం ATM మిషన్స్ ఉంటాయి కదా, స్వైప్ చేసే మిషన్లో షాపింగ్ మాల్స్కి అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మీరు కార్డ్ అనేది స్వైప్ చేయకుండానే, ఎందుకంటే మనకి ఫుల్ వర్షన్ అనేది దీంట్లో ఉంది కాబట్టి, శాంసంగ్ గెలాక్సీ A8 ప్లస్లో ఉంది కాబట్టి దీంట్లో మీరు కార్డ్ అనేది యాక్టివేట్ చేసేసి ఉంచుతారు, అంటే మనం లింక్ చేస్తారు. నేను ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో అనేది చేశాను, మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే కనుక చూడండి. ఏంటంటే జస్ట్ ఆ కార్డ్ అనేది దీంట్లో యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా మీరు మిషన్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు స్వైప్ చేస్తాం నార్మల్గా మిషన్ దగ్గర మనం కార్డ్ అనేది ఇలా స్వైప్ చేస్తాం. స్వైప్ చేయకలే ఈ ఫోన్ తీసుకెళ్ళి ఆ యాప్ అనేది ఓపెన్ చేసి, ఏది శాంసంగ్ పే అనే యాప్ను ఓపెన్ చేసి జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అథెంటిఫికేషన్ అడుగుతుంది అనమాట. అంటే ఏంటి, వేలు ముద్ర కానీ, అంటే ఫింగర్ ప్రింట్, మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది కదా, ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ, లేకపోతే పాస్వర్డ్ సెట్ చేసుకుంటే పాస్వర్డ్ని కానీ అడుగుతుంది. అడిగినప్పుడు అది ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ పేమెంట్ అనేది చేసేయచ్చు అనమాట. ఇప్పుడు శాంసంగ్ పే మినీకి వచ్చేసరికి ఏమైందంటే దీంట్లో మనకి శాంసంగ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఈ శాంసంగ్ పే మినీ కానీ లేకపోతే శాంసంగ్ పే ఫుల్ వర్షన్ కానీ పనిచేస్తుంది అనమాట. ఇందులో మీరు భీమ్ యూపీఐని యాడ్ చేసుకోవచ్చు, అలాగే వాలెట్స్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఏముంది, పేటిఎం ఉంది, నెక్స్ట్ అలాగే రీఛార్జ్ అనేవి ఉన్నాయి, నెక్స్ట్ కొన్ని ఇంకా ఉన్నాయి. అంతే. మీరు ఇక్కడ యాడ్ అనే సింబల్ కనపడి చూస్తే దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే పేటిఎం ఇందాక చెప్పాను కదా, అలాగే ఉన్నాయి. మీరు నెక్స్ట్ బిల్స్ కూడా పే చేయొచ్చు. మనకి ఇక్కడ చూడండి బిల్స్ అనేవి ఉన్నాయి, వాటరు, DTH, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ల్యాండ్లైన్, పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, మొబైల్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలాగ మెయిల్కి అనేది రన్ అవుతుంది. మీరు ఇక్కడ కావాలంటే కనుక మార్చుకోవచ్చు అనమాట, పేరు అనేది వేరేది ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి, సరిపోతుంది. చూడండి, నెక్స్ట్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసే ముందు ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్, ఇది బ్యాంక్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఈ ఫోన్లో ఉండాలి, ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే మాత్రం పనిచేయదు. ఇది శాంసంగ్ పే ఫుల్ వర్షన్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది మీకు. ఏంటి, మన బ్యాంక్కి సంబంధించిన లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది మనకి MST ఉన్న మొబైల్స్లో కానీ, అంటే శాంసంగ్ పే ఫుల్ వర్షన్లో కానీ, ఇలా శాంసంగ్ పే మినీలో కూడా బ్యాంకింగ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఉండాలి, ఉంటేనే మీకు ఈ మినీ కానీ లేకపోతే ఫుల్ వర్షన్ కానీ పనిచేస్తుంది అనమాట, లేకపోతే పనిచేయదు. చాలా ఈజీగా మీరు యాక్టివేట్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం ఒకసారి. నెక్స్ట్ దీంట్లో రివార్డ్స్ అనేది కూడా ఉంది. మనం ఒకసారి రివార్డ్స్ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ శాంసంగ్ రివార్డ్స్ అని ఉంది, చూసారు కదా. ఇది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీంట్లో వోచర్స్ అవన్నీ వస్తాయి అనమాట, మీరు పేమెంట్ చేసినప్పుడు అలాగా.
ఇది మనం మామూలుగా పేమెంట్ చేస్తాం కదా బార్కోడ్ స్కాన్ చేసేసి. సామ్సంగ్ పే మినీలో అయితే కనుక మీరు బార్కోడ్ని యూజ్ చేసే స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి చేయాలి. దీంట్లో ఎన్ఎఫ్సి కానీ ఏమీ లేవు, జస్ట్ బ్లూటూత్ మాత్రమే ఉంది. చూడండి ఇందులో బ్లూటూత్ వైఫై మాత్రమే ఉన్నాయన్నమాట. చూసారు కదా. ఈ సామ్సంగ్ పే మినీ అనేది వేస్ట్. దీని బదులు మీరు వేరే పేమెంట్ మీకు నచ్చింది ఏదైనా నచ్చితే అది వాడడం బెటర్ అనమాట. దీంట్లో రివార్డ్స్ అనేవి రివార్డ్స్ అనేది అంత మాట దీంట్లో అయితే కనుక రావట్లేదు నాకు తెలుసున్నంత వరకు. అంతే. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ పే ఫుల్ వర్షన్ ఉన్న మొబైల్ అయితే కనుక యూజ్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు స్వైప్ చేయట్లేదు, జస్ట్ ఇలాగా ఎంఎస్టీతో ట్యాప్ చేస్తున్నారు. ట్యాప్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఇంట్లో కార్డ్స్ అనేవి వదిలేసినా కూడా మీ మొబైల్లో కార్డ్స్ అనేవి సేవ్ అయి ఉంటాయి. ఫుల్ వర్షన్లోకి మినీకి ఉన్న డిఫరెన్స్ అంతే, అంతమించి ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.